కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే ఆయన బర్తరఫ్ చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నీట్ పరీక్షల వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో రెండో విడత చర్చలు ముగిసిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మధ్యాహ్నం కీలక చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పీఎంఓ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ హాజరు కాగా సీజేపీ నుండి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీజేపీ నేత అశుతోష్ రాంకా మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ప్రభుత్వం మధ్యాహ్నం వరకు సమయం కోరింది. ఆయన్ను త్వరలోనే తొలగిస్తానని ఆశిస్తున్నా. పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు, కేసులు ఉపసంహరించుకోవాలనే మా డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని వివరించింది. साथ साथ हमने एक और चीज रिजाइन का बोलो एक और चीज हुआ है. हम लोगों ने बोला कि दिल्ली पुलिस के द्वारा बहुत सारे यंग लड़के लड़कियां युवा है इस देश के, उनको कल रात से पूरे दिन और आज भी डिटेन किया जा रहा है कोई रीजन के बगैर. वो लोग जो जंतर मंतर से निकल के घर जा रहे हो, वो लोग जो जंतर मंतर के तरफ आ रहे हो, एंड वो लोग जो जैसे खाना पहुंचा रहे हो. विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे. लगभग 2 घंटे चली. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार बातचीत के शामिल हुए. उनकी बातें हमने सुनी. बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से सारी बातों पर हर तरीके से चर्चा हुई. उनकी मुख्यतः मानसिक और 5 सुधार के परीक्षा में हमने उनसे कहा कि हम आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम रहते हैं. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. సీజేపీ వంటి సంస్థలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసాన్ని ముట్టడించే పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలు ఎప్పటికీ సమర్థించరని పేర్కొన్నారు. నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఓయూ లా కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన విద్యార్థులు మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి విద్యార్థులు పరీక్షల అవకతవకల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల ప్రాణాల కంటే మంత్రి పదవి ముఖ్యమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నీట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక మంత్రి పదవి కోసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయకుండా
యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థుల ప్రాణాలతోటి ఈ మోడీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. మేము అడుగుతున్నాం, నీ మంత్రి పదవి కంటే మా విద్యార్థుల ప్రాణాలు విలువైనవి కావా? వందల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి చదువుకొని ఇవాళ విద్యా వ్యవస్థలో మీ ప్రభుత్వాల లీకేజీ వల్ల వాళ్ళు మరణిస్తున్నటువంటి సందర్భం వచ్చింది. అయినా మోడీకి చీమగుట్టినట్టు కూడా లేదు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఏకమయ్యి పోరాడుతూ చేస్తున్నప్పుడు కూడా కేంద్ర మంత్రులకు ఇంత చలనం లేదు. వాళ్ళకి విందులు వినోదాలు తప్ప విద్యార్థుల ప్రాణాలతోటి పోతున్న పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, కూలితే ఎంత? మేము మళ్ళా అడుగుతున్నాం, ఇప్పటికైనా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. మీకు చేత కాకపోతే, నైతికత లేకపోతే ప్రధానమంత్రి పదవి నుంచి మీరు కూడా దిగిపోండి. కానీ విద్యార్థుల మీద, నక్సలైట్ల మీద, మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద పెట్టే కేసులు మీరు పెడుతున్నారు. చదువుకునే భవిష్యత్తు ఉండాల్సినటువంటి విద్యార్థుల్ని కాపాడాల్సినటువంటి మీరు విద్యార్థి ఉద్యమాలు చేసే రాజకీయాలకు వచ్చారు. కానీ సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ గతంలోనేమో రామ జన్మభూమి అని చెప్పి ఎన్నికలు నడిపించుకొని ఓట్లు వేసుకొని పోయారు. హిందుత్వం అయిపోయింది. రామ జన్మభూమిలో, రాముడి గుళ్ళో వందల కోట్ల రూపాయలు ఇచ్చిన చందాలు ఎత్తకపోయినటువంటి మీ పార్టీ దొంగలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. విద్యార్థుల పక్షాన ఉన్నాం. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. మేము తెలంగాణ రక్షణ సేనగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో వచ్చి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల పక్షాన ఇలా సంఘీభావంగా ర్యాలీ చేస్తున్నాం. ఇప్పటికైనా మళ్లీ చెప్తున్నాం, మీరు రాజీనామా చేయకపోతే మేము కూడా ఢిల్లీ పోతాం. మా పార్టీ నాయకురాల పక్షాన మేము ఢిల్లీ వచ్చి కూడా కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు మద్దతుగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారిని సరూర్ నగర్లో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యా సంస్థల బంద్కు మద్దతుగా దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బంద్కు మద్దతు తెలుపుతూ వారు నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరసన కొనసాగకుండా సరూర్ నగర్ పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉద్యమాన్ని మరీ నేతలు పోలీస్ నోటిఫికేషన్ వేయాలని రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఉస్మానియా విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న 12,000 కోట్ల బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్యదర్శి పృథ్వీ పాల్గొని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రము ఢిల్లీ నిరసన గురించి మాట్లాడి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజాస్వామ్యం మంట కలిసింది. మేము ఈ రోజు ప్రశాంతంగా శాంతియుతంగా ధర్నాలు చేయాలని చెప్పేసి నిరసన చేద్దామని చెప్పేసి మేము వస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. అసలైన ప్రజాస్వామ్యం ఇక్కడనే మంట కలిసింది. రాహుల్ గాంధీజీ, రేణుక చౌదరి గారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జులు చేస్తూ ఇక్కడ న్యాయం కోసం అడిగినటువంటి విద్యార్థి నిరుద్యోగులపైన దాడులు చేస్తా ఉన్నారు. వెంటనే మేము ఏమడిగినాము, మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ కావాలని అడిగినాము. విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంద్కు మద్దతుగా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులను ఇళ్లకు పంపించారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఎన్ఎస్యుఐ నాయకులు నిరసనకు దిగారు. బంద్ ఉన్నప్పటికీ పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ పాఠశాల బీజేపీ ఎమ్మెల్సీకి చెందిందని ఆరోపిస్తూ
నిబంధనలు పాటించకుండా పాఠశాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశ వ్యాప్తంగా NSCI మరియు వివిధ విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలిపించిన మేరకు రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంద్ సక్సెస్ఫుల్ గా నిర్వహించడం. అన్ని విద్యా సంస్థలు KG to PG దాకా అన్ని యూనివర్సిటీలు, JNTU, OU ప్రతి ఒక్కరు కూడా బంద్ చేశారు. కాకపోతే బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మల్క కొమరయ్య గారు DPS స్కూళ్ళు, పల్లవి అవేర్ స్కూళ్ళు నడిపించే వీరు మేము బంద్ చేయము, మాకు రాలేదు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తారు. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏం నుంచి రావాలి? ధర్మేంద్ర నుంచి రావాలా? ఇంకేం నుంచి రావాలి? బంద్ చేస్తే దానికి విద్యార్థులందరి పక్షాన CBSE పేపర్ లీక్ అయింది కాబట్టి మీ స్కూల్ అనేది బంద్ చేయని అడిగినాం. కాకపోతే బంద్ చేయకుండా ఇప్పుడు చేసిండు. 52 మంది వచ్చి తంతం అంటే ఇప్పుడు బంద్ చేసారు. ఇప్పుడు పల్లె స్కూల్, DPS స్కూల్ ఇప్పుడు బంద్ చేసారు. వారికి కూడా టైం ఇచ్చినాం. అర్ధగంటలో బంద్ చేయకపోతే 20 బంద్ చేసినాం. నేను చెప్పేది ఒకటి, రాష్ట్రంగా దేశమంతా కలుగుతుంది కదా, నరేంద్ర మోడీ గారు అగ్నిష్ఠగా అందరూ కూడా బంద్ సహకరించారు, దానికి విజయవంతం చేశారు. వీళ్ళు మళ్ళీ ఒకసారి ఇలాంటి ఎక్కడ చేస్తే ఎమ్మెల్సీ ఎంపీ బీజేపీ నాయకులు ఇక్కడ స్కూల్ ఇన్ఛార్జ్ ఉన్నా కూడా. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అందిస్తున్న రైల్వే ప్రయాణ రాయితీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ TWG ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జర్నలిస్టులకు అమల్లో ఉన్న 50% రైల్వే ప్రయాణ రాయితీని పూర్తిగా రద్దు చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. అరకొర వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎప్పుడైతే కరోనా కన్నా ముందు అందరి అర్హులైన జర్నలిస్టులందరికీ మా RTC బస్ పాసులతో పాటు రైల్వే పాసులు, కన్సెషన్ పాసులు ఉండేవి. అయితే ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా సందర్భంగా కొన్ని రకాల కేటగిరీలకు తీసేసినట్లే మాకు కూడా జర్నలిస్టులు కూడా తీసేయడం జరిగింది. మేము అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మినిస్టర్కు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇస్తూ వస్తున్నాం.